ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోందని, ఇలాంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. ఇక అధిక ఉష్ణోగ్రతలతో పాటు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని హెచ్చరించారు. మరో 21 మండలాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, రామభద్రాపురం, తెల్లాం, వంగర మండలాలకు తీవ్ర వడగాలులు ఉంటాయని వెల్లడించారు. మన్యం జిల్లాలోని బలిజపేట, గరుగుబిల్లి, గుమ్మ లక్ష్మీపురం, జియమ్మ వలస, కోమరాడ, కుమరబ్బం, ముక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతనగరం, వీరఘట్టం మండలాల్లో తీవ్ర వడగాళ్ల ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబా, రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ముదిరిపోతున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ నెలలో ఉండాల్సిన ఎండలు ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అదేవిధంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్లను జారీ చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. ఇవాళ అధిక ఉష్ణోగ్రతలతో పాటు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరో 21 మండలాల్లో వడగాల్పులు పీచే అవకాశం ఉందన్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో ఎండ అధికంగా ఉంది. ఉదయం 10 గంటల నుంచి బయట రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. వాస్తవానికి 3 రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పినప్పటికీ హఠాత్తుగా వాతావరణం మారి ఎండ వడగాల్పులు వీస్తున్నాయి. ఉక్కపోత అధికంగా ఉంది. విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, వంగర మండలాలకు తీవ్ర వడగాల్పులు ఉంటాయని కూడా హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా మన్యం జిల్లాలో వాతావరణం కొంచెం పచ్చగా ఉంటుంది. అయినప్పటికీ అక్కడ కూడా ఎండలు చాలా అధికంగా ఉన్నాయని చెప్పాలి. బలిజిపేట, గురుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస, కొమరాడ, కురుపాం తదితర మండలాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయన్నారు. సోమవారం మార్కాపురం జిల్లా ఖమ్మంలో 45.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలో 227 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉందని, 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఇవాళ కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ కూడా హెచ్చరిస్తోంది. శీతల పానీయాల జోలికి వెళ్లొద్దు. కొబ్బరి నీరు, బార్లీ, అదేవిధంగా మజ్జిగ లాంటివి తీసుకోవాలి. కాటన్ వస్త్రాలు ధరించాలి, లూజుగా ఉన్న వస్త్రాలు ధరించాలి. బయటకు వెళ్ళినప్పుడు టోపీ లేదా గొడుగు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల ప్రాంతాల్లో పరిశీలిస్తే ప్రతి చోట కూడా 39 నుంచి 42, 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. పూర్తిగా రాకపోకలు కూడా తగ్గించారు. ఎందుకంటే వైద్యులు ఏదైతే అత్యవసర పని ఉంటేనే బయటికి రావాలి, లేదంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రావద్దని చెప్పడం జరిగింది. గత కొన్ని రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వాతావరణం నమోదవుతుంది. రైతులకు సంబంధించి ఏమైనా ముందస్తు జాగ్రత్తలు కానీ హెచ్చరికలు కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా సాంబా? ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అదేవిధంగా ఈ ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయా జిల్లాల్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏ సమయంలో బయటికి రావాలి, అత్యవసరంలో బయటకు వస్తే ఏం చేయాలనే సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ముఖ్యంగా అందరిలో కూడా అప్రమత్తం ఏర్పడింది. ఈ గుడ్ గవర్నెన్స్ కింద ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లకి కూడా మెసేజ్లు వస్తున్నాయి. ఈ టైంలో ఎండ ఉంటుంది, లేకపోతే ఈ టైంలో పిడుగులు పడతాయని. దాంతో ప్రజలు కూడా అప్రమత్తం అవుతున్నారు. ప్రభుత్వం నుంచి, వాతావరణ శాఖ నుంచి వచ్చే ఈ సూచనలు కూడా పాటిస్తున్నారు. దీంతో ఈసారి కొంచెం ఈ వడగాల్పులకి మృతి చెందిన సంఘటనలు ఇంతవరకు నమోదు కాలేదని చెప్పని ప్రతి ఒక్కరు కూడా వారి స్థాయిలో వారి జాగ్రత్తలు తీసుకోవడం, ఎండలో బయటకు వెళ్లకుండా చూస్తున్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఉపాధి కూలీలు కూడా మధ్యాహ్నం 12 గంటల లోపల ఇంటికి పంపించడంతో ఎలాంటి ఉపద్రవం లేదని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతల వల్ల అటు కొంతమందికి వడగాలుల వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అటు ఎక్కడ పడితే అక్కడ కొంతమంది స్పృహ కోల్పోతున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అలాంటి చోట్లలో ఎక్కువగా ఎండలో నిల్చిన వారికి కానీ, అలాంటి ప్లేసుల్లో చలివేంద్రాలు కానీ ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా ట్రాఫిక్స్ ఎక్కువగా ఉండే చోట్ల? వాస్తవానికి చెప్పాలంటే గతంలో 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఏదుందో అప్పట్లో పూర్తిగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 2019-24 మధ్య వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించారు. ఇప్పటికీ 2024 నుంచి 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం కూడా ఈ చలివేంద్రాలపై దృష్టి పెట్టలేదు. ఎక్కడైతే కొన్ని చోట్ల ఈ జనాభా ఎక్కువగా ఉంటారో, ఎండలు ఎక్కువ ఉంటే ఆ ప్రాంతంలో స్వచ్ఛంద సంస్థలు లేదని ఏదైనా
కార్పొరేట్ సంస్థలు మాత్రం సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో అయితే ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రతి రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం పరిధిలో ఆయా గ్రామాల్లో చలివేంద్రాలు ఎలా ఏర్పాటు చేయించారు, ఇప్పుడు కూడా అదే విధంగా ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చలివేంద్రాలు కనిపిస్తున్నాయి, మజ్జిగ మంచినీరు ఇస్తున్నారు, వాటి దగ్గర జనం కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికీ ఎండలు పెరుగుతాయి. దీనికి తోడు ఈ జూన్ జూలై మధ్యలో ఎల్ నినో ప్రభావం ఉంది కాబట్టి చలివేంద్రాలు పెట్టించి ఏర్పాటు ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఏప్రిల్ నెలలోని స్థాయిలో ఎండలుంటే మే జూన్ జూలై ఈ ఎల్ నినో ప్రభావంతో మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు, కొన్ని చోట్ల 60 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతుందని ఇప్పటి నుంచి అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ చలివేంద్రాల ఏర్పాటుకు గతంలో మాదిరిగానే నిధులు కేటాయించి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఉపాధి పనులు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కాకుండా 11 గంటలతో క్లోజ్ చేయించాలని కూడా కోరుతున్నారు. ఇప్పటి నుంచే ముఖ్యంగా వ్యవసాయ శాఖ ఎల్ నినో ప్రభావంపై ప్రజలను అప్రమత్తం చేస్తుంది కాబట్టి అందుకు తగిన ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం మీరు చెప్పినట్టుగా అయితే చలివేంద్రాలు మాత్రం ప్రభుత్వాధికారులు ఎక్కడ కనపట్లేదు. సిఎస్ఆర్ నిధులతో కార్పొరేట్ సంస్థలు లేదంటే కొన్ని సొంత సంస్థలు మాత్రమే వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఈ రకంగా వడగాలులు ఉండే ఛాన్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి ఏమైనా అంటున్నారా? మరో వారం రోజుల పాటు ఈ వడగల్పులు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎందుకంటే ఇది ఏప్రిల్ క్లోజ్ అయిపోయింది, మే నెల వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేలో మరిన్ని అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెల నుంచి కూడా ఈసారి 38 డిగ్రీల నుంచే ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఈ ఏప్రిల్ ఇప్పుడు గత వారం రోజులుగా పరిశీలిస్తే 41 నుంచి 43, 44 డిగ్రీలు కూడా నమోదయ్యాయి కాబట్టి మే నెలలో మరి కత్తిర సీజన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 46, 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ లో 2వ వారంలో ఋతుపవనాలు వచ్చినప్పటికీ మళ్ళీ అక్కడి నుంచి ఎల్ నినో ప్రభావం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 40 నుంచి 50 డిగ్రీల మధ్యలో ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.